ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి జ్యోతిష్య వాస్తు ప్రవచన పండితులు గురువుగారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు అంటే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి పరిహారం చేసినా వివాహం కాకుండా ఉండడానికి అసలు కారణం ఏంటండి? చాలా మంచి ప్రశ్నేనండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఏ వయసులో ఆ ముచ్చట జరగాల్సిందే. బాల్యంలో తిండిపైన లేదంటే ఆటలపైన ఉంటుంది. తర్వాత వయసు వచ్చాక వివాహం. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దీంట్లో కాంట్రవర్సీ కూడా రావచ్చు. ఎందుకంటే బాల్య వివాహాలని ముందు చేసేవాళ్ళు. బాల్య వివాహాలను చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అనేది వివాహం చేసిన తర్వాత ఒకరిపైన ఒకరి పైనే ప్రేమ, అనురాగం, అనుబంధము, ఆప్యాయత ఇవన్నీ కూడా ఒకరిపైన ఒకరు ఉండేటివి. ఎటువంటి చెడు ఆలోచనలు ఉండేవి కావు. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడంటే అప్పుడు పడితే వివాహం చేయడం అంటే ఏంది, 30 ఏళ్ళకి కానీ 40 ఏళ్ళకి కానీ ఎప్పుడు పడితే అప్పుడు వివాహం చేయడం. ఈ కాస్త ఈ మనసులో ఈ మధ్యలో వాళ్ళ ఆలోచనలన్నీ వయసులో ఆలోచనలన్నీ డైవర్ట్ అయిపోతుంటాయి. అంటే ఎన్నెన్నో ఊహలు, కలలు అన్నీ ఊహిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో తెలియనటువంటి మనసుకు సంబంధించినటువంటి కల్మషంతో కూడుకున్నటువంటి ప్రేరణ, అంటే వాళ్ళ థింకింగ్ అనేది చేంజ్ అయిపోయింది. ఆ ఆలోచన అనేది ఇంకా అలాగే కంటిన్యూస్. తర్వాత వివాహం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆలోచన, వాళ్ళ యొక్క ఆలోచన ఏదంటే ఎవరెవరిపైనో ధ్యాస. ఎందుకంటే ముందు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అలాగే అనేది మనసు అనేది చెడిపోయింది. మనిషి చెడిపోకపోయినా మనసు అనేది చెడిపోయింది. ఆ తర్వాత పిల్లలు పుట్టినా కూడా వీళ్ళకంటే ఇంకా ఎక్కువగా థింకింగ్, ఆలోచనలు చేయడం. అంటే రాను రాను క్రమక్రమంగా మనుషుల్లో మార్పు అనేది, ఆలోచన మార్పులు అనేది మారిపోయాయి అన్నమాట. ఆలోచన మార్పులు మారిపోవడం అంటే ఏంటంటే వాళ్ళకు విపరీతమైన కోరికలు అంటే ఏంటంటే, నేను సపోజ్ పూజారి అనుకుందాం. పూజారిని చేసుకుంటే అతను ఏముంటుందంటే అతని దగ్గర ఒక మనిషికి హ్యాపీగా స్టైల్గా వాళ్ళ ఇష్టాలుగా తిరగడం కానీ, ఖర్చు పెట్టడం కానీ అనేటివి ఉండవు అన్నమాట. రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. సంప్రదాయం, పద్ధతి, ఏవి చెయ్యాలి ఏవి చేయకూడదు అనే ఒక నిబంధనలు ఉంటాయి. అది కుదరదు అనేది మనకిష్టం వచ్చినట్టు చేసుకోవాలని వీళ్ళ ఊహలు. అలాగే తల్లిదండ్రులు కూడా మా అమ్మాయికి మంచి అల్లుడు, అంటే మాకు మంచి అల్లుడు రావాలి. అల్లుడు అంటే ఏంటి, డాక్టరు, లేదంటే యాక్టరు, లేదంటే ఇంజనీరు, లేదా సాఫ్ట్వేరు అని చెప్పేసి తల్లిదండ్రులు అలాగే ఆలోచన చేస్తున్నారు. చేసుకోబోయే అమ్మాయి కూడాను మంచివాడా చెడ్డవాడా అనేది చూడడం లేదు. ఓకే, బాగున్నాడా లేదా, లేదంటే అది కూడా కాకపోతే అతను సంపాదన ఏమిటి, ఎంత వస్తుంది, ఒకవేళ అందంగా ఉన్నా లేకపోయినా కూడా సంపాదన అనేది ఏమిటి, ఈ ఆలోచనలు అనేవి తల్లిదండ్రులకి అలాగే ఉన్నాయి, పుట్టిన పిల్లలు అంటే యవనంలో ఉన్నటువంటి పిల్లలకు అలాగే ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మన ఆలోచన అనేది ఒక వేలో ఉండాలి, అంటే కరెక్ట్గా ఉండాలి. మన ఆలోచన విధానమే మనల్ని జీవితాన్ని నడిపిస్తుంది. ఒక పర్ఫెక్ట్గా ఏమిటంటే అది జాతక ప్రకారమే అనుకోండి. ఆలస్య వివాహము, తొందర వివాహం అనేది దానికి సంబంధించి మన ఆలోచన కూడా కొంతవరకు ఆలస్యాన్ని చేస్తుంది. మన ఆలోచన కూడా ఆలస్యం అనేది చేసేస్తుంది. ఇదే కాకుండా ఆలస్యంగా చేసుకున్నా, తొందరగా చేసుకున్నా అయినా వివాహం తర్వాత, వివాహం ఆలస్యంగా జరిగిందో లేదా తొందరగా అయ్యిందో, తర్వాత వివాహం తర్వాత సమస్యలు అనేది ఎదురవుతున్నాయి. ఏమిటి ఈ సమస్యలు అంటే, ముందుగానే వీళ్ళలో జాతక లోపాలు. ఈ జాతక లోపాలు ఏమిటంటే దాని ప్రభావమే వీళ్ళని మనసుని రకరకాలుగా మార్చేస్తూ ఉంటుంది. థింకింగ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో, ఎప్పుడు ఎలా మారుతారో, ఎప్పుడు ఏం మాట్లాడుతుంటారో కూడా ఎవరికి
అర్థం కాని విషయం. ఇప్పుడు ఒకలాగా ఉంటాం, ఇంకా మళ్ళీ కొంతసేపటి తర్వాత ఇంకోలాగా ఆలోచన మారిపోతూ ఉంటాం. అలా ఆ యొక్క జాతక ప్రభావం వాళ్ళపైన ఉంటుంది, ప్రభావం చూపుతూ ఉంటుంది. అదేంటంటే మన ఆలోచనలో మన జాతక చక్ర ప్రకారంగా పుట్టిన లగ్న ప్రకారంగా కానీ, లేదంటే రెండో స్థానం కానీ, లేదా పంచమ స్థానం, లేదా షష్టమ స్థానం, లేదా సప్తమ, అష్టమ, ద్వాదశం, 12వ ఇంట కానీ ఈ స్థానాల్లో కుజుడు చంద్రుడు కలిసి ఉన్నాడంటే వాళ్ళకు వివాహం ఆలస్యం జరుగుతుంది. వాళ్ళ మనసు ఏంద్రంటే ఒక పట్టాన ఒప్పుకోరు. అన్ని కోణాలు అన్నీ కావాలి. అన్నీ కావాలంటే అందంగా ఉండాలి, మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలి, మంచి మంచి చదువు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచిగా ఐశ్వర్యం ఉండాలి. Well ఇవన్నీ settled కాకుండా గా. మళ్ళీ అతను డమ్మీగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. అంటే అబ్బాయి అంటే ఎలా, మగాడు అంటే ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇన్ని క్వాలిఫికేషన్లు కావాలంటే ఏదో లోపం భగవంతుడు క్రియేట్ చేస్తాడు. అలా వాళ్ళు అనుకున్న ఆలోచనలకి ఆ సంబంధం సెట్ కాదు. అలా ఒకరు ఇంట్లో నాన్న బాగుందంటే తల్లికి నచ్చకపోవడం, తల్లికి నచ్చింది తండ్రికి నచ్చిందంటే అమ్మాయికి నచ్చకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల కూడా ఆలస్యం జరుగుతుంది. అది ఏంటంటే దోష ప్రభావమే, దోష ప్రభావాన్ని అనుకోవచ్చు. 100%. ఆ దోష ప్రభావమే వీళ్ళని ఆలస్య వివాహానికి దారితీస్తూ ఉంటుంది. అది అర్థం కాని విషయాలు కూడా ఎవరికి కూడా ఈ విషయాలు అర్థం కావన్నమాట. ఒకరికి ఆలోచన అనేది ఒక రకంగాను, ఇంకొకరికి ఆలోచన ఇంకొక రకంగాను, ఇలా వాళ్ళని అన్ని విధాలా డైవర్ట్ చేస్తూ ఉంటుంది ఆ దోష ప్రభావం. దాని కారణంగా 25 ఏళ్ళు, 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకి, 40 ఏళ్ళకి వివాహమయ్యే అవకాశము ఉంటుంది, జరుగుతుంది. కాకపోతే ఆలస్యంగా జరుగుతుంది. ఇంకా కూడాను అదే కుజుడితో కలిసి శని కానీ, లేదా బుధుడు కానీ, లేదా రాహు కానీ, లేదా కేతువు కానీ 7వ ఇంట్లో, 8వ ఇంట్లో కానీ, లేదా లగ్నంలో కానీ కలిసి ఉన్నట్టయితే వాళ్ళకి ఇంకా వివాహమే కాకపోవచ్చు కూడా. వివాహమే కాకపోవచ్చు. అలా కూడా చాలామంది ఉన్నారు. మన చుట్టూ అందరికీ అవుతుంది కదా అనుకుంటే పొరపాటు. వివాహం కాని వాళ్ళు కూడా నేను చిన్నప్పటి నుంచి ఎంతో మందిని చూశాను. అంటే 100కి కనీసం ఒక 5-6 మంది, 10 మంది అన్నా 5-6 మంది కూడా ఉన్నారనమాట. వివాహం కాకుండానే ఆగిపోయిన వాళ్ళు. ఇలా ఈ వివాహ యొక్క దోష ప్రభావం అనేది వీళ్లకు వివాహం ఆలస్యం కలిగించడము, వివాహం కాకుండానే ఆగిపోవడము, ఇంకా కూడాను వివాహం అయిన తర్వాత కూడా విడాకులు అన్నీ విడిపోవడము, ఇటువంటి సమస్యలకన్నిటికీ కారణము ఇందాక మనం చెప్పుకున్నట్టు కుజుడి యొక్క ప్రభావం. ఆ కుజుడితో ఎవరైతే కలిసి ఉంటారో, ఏ గ్రహం అయితే కలిసి ఉంటారో దాని యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అనగా ఇప్పుడు మనం చెప్పాలంటే సూర్యరశ్మితో పోల్చాలి ఎవరిని, కుజుడిని. ఉదయం సూర్యోదయం 6 గంటలకి సూర్యుడు ఎలా ఉంటాడు, మళ్ళీ గంటకి సూర్యుని యొక్క డిగ్రీస్ వైబ్రేషన్ ఎలా తీవ్రత తీక్షణం పెరుగుతూ వస్తుందో అలాగా ఉదయం 6-7 మధ్యలో కుజుని యొక్క ప్రభావం ప్రశాంతంగానే సాగుతుంది. 8-9 యొక్క కుజుని యొక్క సూర్యరశ్మి ప్రభావం, కుజుని యొక్క ప్రభావం ఆలస్య వివాహాన్ని కలగజేస్తుంది. అలాగే 10-11 సూర్యరశ్మి ప్రభావం ఎలా ఉంటుందో అలాగే కుజుని ప్రభావం. ఎడబాటు జరుగుతూ ఉంటాయి తరచు. అంటే భార్యాభర్తలు గొడవ పడుకోవడం, లేదంటే వీళ్ళ కారణంగా కాకుండా చుట్టుపక్కల వాళ్ళ కారణంగా వీళ్ళు గొడవ పడుకొని ఎడబాటు జరగడం, ఇలా వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాలు రావడం. ఇది కాకుండా 12-1 గంట సూర్యరశ్మి డిగ్రీస్ ఎలా ఉందో అటువంటి కుజదోష ప్రభావం అనేది అనుకోండి పూర్తిగా విడిపోవడం, ఒకటి కాకుండా 2-3 వివాహాలు కూడా జరగడం, ఆలస్య వివాహం పూర్తిగా జరగడం, లేదా వివాహం కాకుండానే ఆగిపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క ప్రభావం, కుజుని యొక్క ప్రభావం క్రియేట్ చేస్తుంది. ఇదే కాకుండా 1-2 మధ్యలో సూర్యుని యొక్క తీక్షణం ఎలా ఉందో అటువంటి కుజదోష ప్రభావం ఏంటంటే ఒకరిపైన ఒకరు ర్యాగింగ్, అంటే ప్రాణాలు తీసుకునే విధంగా కూడా, భార్య భర్తను చంపడమో, భర్తే భార్యను చంపడమో, ఇంత తీక్షణమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. ఈ యొక్క కుజుని యొక్క ప్రభావమే వివాహానికి అసలు మూల కారణం. ఈ కుజుని యొక్క ప్రభావమే సంతానానికి కూడా ప్రధాన కారణం.
అన్నిటికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి కూడా కుజుని యొక్క కుజుని. ప్రభావమే. ఆరోగ్యానికి కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడాను, ఉమ్. ఆర్థిక స్థితిగతులు. స్థితిగతులు కూడాను వీటికి కారకుడే కుజుడు అనమాట. దాన్నే మనము ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్తు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతి. అంటే ఆర్థిక పరంగా నన్ను పీడించవద్దు, చక్కగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెయ్యి. ఉమ్. అలాగే నన్ను అనారోగ్యాలతో, అంటే అనేక అనారోగ్యాలతో నన్ను పీడించవద్దు, ఆరోగ్యంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేలా కాపాడమని ఆయనకు మనము ఈ శ్లోకం, ఈ మంత్రం ద్వారా వాయు సందేశాన్ని ఇస్తున్నాం అనమాట. ఆ విధంగా ప్రతి దానికి కుజుని యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టే మనము పరిష్కారం, రెమెడీ అనేది ఆచరించినట్టయితే ఈరోజు కాకపోయినా రేపైనా వివాహం అవుతుంది. సర్వే జన చాలా చక్కగా తెలియజేశారండి.